ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారము యెహోవా షిలోహులో నివాసం ఉండి అక్కడ నుంచి ఫిలిష్తీయుల చేత పట్టబడి వారి దేశమునకు తీసుకుని పోయినట్లుగా మనము ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని బిడ్డలారా, షిలోహును ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు, కారణం ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. షిలోహు నుండి దేవుడు ఎందుకు వెళ్ళిపోయాడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టి, కారణాలు ఏమిటి, అసలు ఏం జరిగింది అక్కడ? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలులు యెహోషువ బ్రతికున్న కాలంలో దేవుని బిడ్డలారా, వారందరూ కూడా కనాను దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్న తర్వాత షిలోహులో దేవుని ప్రత్యక్ష గుడారాన్ని నిలిపి అక్కడ దేవుని సేవించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అప్పుడే దేవుని బిడ్డలారా, మాటి మాటికి మరి యెహోషువతో చెప్తూనే వస్తున్నాడు ప్రభు, వారు ఏ విధంగా వారు ప్రభును ధ్యానించాలి, ఏ విధంగా ప్రభును సేవించాలి, ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా ఆయన ధర్మశాస్త్రమును పాటించాలి, ఇవన్నీ చెప్తూనే వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వారు స్వాధీనపరుచుకున్న తర్వాత షిలోహులో దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మందిరాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి కనాను దేశంలో వీరు స్వాస్థ్యముగా పొందిన భూభాగాలన్నీ కూడా అక్కడే చీట్లు వేసుకొని పంచుకున్నట్లుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అవన్నీ వారికి స్వాస్థ్యాలన్నీ కూడా పంచించిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా చెప్పాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము, మరి మీరు ఏం చేస్తారని అడిగినప్పుడు వారు కూడా మేము కూడా యెహోవాను సేవిస్తామని చెప్పి వారు కూడా వాగ్దానం చేశారు. అయితే దేవుని బిడ్డలారా, మరి తర్వాత ఏం జరిగింది, యెహోషువ చనిపోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు తర్వాత దేవుని బిడ్డలారా, యెహోషువ కాలము ఆయన అయిపోయిన తర్వాత న్యాయాధిపతుల కాలము వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే న్యాయాధిపతుల కాలంలో దేవుని బిడ్డలారా ఏం జరిగినది, అప్పటికి ఆ కాలం వచ్చేసరికి మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు నుండి వచ్చిన ప్రజలు కొంతమంది అక్కడే 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా అక్కడే కొంతమంది చనిపోయారు. అలాగే దేవుడు యెహోషువతో కలిసి వచ్చిన వారు దేవుని బిడ్డలారా, మరి వారందరూ కూడా కొంతమంది ఇక్కడ షిలోహునికి వచ్చి దేవుని మందిరాన్ని అక్కడ నిలిపిన తర్వాత అక్కడ కొంతకాలం వారందరూ జీవించిన తర్వాత ఆ యొక్క తరము వారందరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క తరము వారందరూ కూడా దేవుని బిడ్డలారా చనిపోయినట్లుగా న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రభు యొక్క కార్యములు చూసిన వారందరూ కూడా చనిపోయారు. అయితే క్రొత్త తరం ఒకటి వచ్చింది. క్రొత్త తరం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, వారందరూ కూడాను ఈ కనాను దేశంలో ఉన్న వారితో స్నేహం చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ స్నేహం చేయవద్దని కూడా ప్రభు ముందుగానే చెప్పాడు. అది మనం న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 2-4 వచనాలు చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయాధిపతులు 2వ అధ్యాయము, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి మీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరగగొట్టవలెను అని ఆజ్ఞ ఇచ్చితిని. కానీ
మీరు నా మాటను మీరు వినలేదు. నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టును. దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు. వారి దేవతలు మీకు ఉరిగా నుందురు అని చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా, వీరందరూ కూడాను, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను, మిగిలిన తరమ వారందరూ కూడాను అక్కడ కనాను దేశం వారితో దేవుని బిడ్డలారా నిబంధన చేసుకున్నారు. వారందరూ కూడాను ఇచ్చుకోవడం, పుచ్చుకోవడము, పెళ్లిళ్ళు చేసుకున్నారు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, వారి దేవతలను పూజించడం కూడా అలవాటు పడ్డారు. ఈయన యెహోవా దేవుని, వారికి మేలు చేసిన దేవుని, వారి పితరులందరినీ కూడా ఎన్నో గొప్ప కార్యముల అద్భుతాలు చేసి ఈ కనాను దేశానికి తీసుకుని వచ్చి కనాను దేశంలో స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ఆ యెహోవాని మర్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిబంధనను మర్చిపోయారు, ఆయన ధర్మశాస్త్రమును మర్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరూ కూడా దేవుని బిడ్డలారా అన్యులతో కలిసి అన్య దేవతలను పూజించడము వారు అలవాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. కనుక జాగ్రత్త గమనించండి, ప్రభు ముందే చెప్పాడు, మీరందరూ కూడా విగ్రహారాధనలకు వెళ్ళవద్దు, వేరే దేవతలు కొలవద్దు అన్నప్పుడు దేవుని బిడ్డలారా వీరందరూ కూడాను వేరే దేవతలు కొలవడం అలవాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవతలు ఎవరెవరట అక్కడ? దేవునికి స్తోత్రం. బయలుదేవత ఉన్నది, అష్టారోతు దేవతను కూడా ఉన్నది. వారు అష్టారోతు దేవత, బయలుదేవతను కూడా వారు పూజించినట్లుగా తెలియజేయబడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో 18వ అధ్యాయం 31వ వచనంలో ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటిని వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి, షిలోహులో దేవుడు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా వారికి మేలు చేయడానికై కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల వారిని తరిమి వారికి స్వాస్థ్యముగా ఇవ్వడానికై ప్రభు అక్కడ ఉన్నాడు, నివాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా ప్రభువును మర్చిపోయారు. ఇక్కడ షిలోహులో దేవుని మందిరము, షిలోహులో ఉన్న దినములన్నిటినీ వారు మేకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేకా ఒక ప్రతిమను చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక ఆకారాన్ని చేశాడు, విగ్రహాన్ని చేశాడు. చేసుకొని ఉన్నప్పుడు ఆ ఇంటికి పోయి అతనింటికి పోయి ఆ విగ్రహాన్ని పూజలు చేయడం మొదలెట్టారు. కనుక షిలోహులో దేవుని మందిరం ఉన్నది, ఇక్కడికి వచ్చి ఆరాధన మర్చిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏటేటా షిలోహుకి వచ్చేటటువంటి ఒక ఆచారం ఉన్నది, కానీ వచ్చుచున్నారు. కానీ దేవుని బిడ్డలారా విగ్రహారాధన కూడా వెళుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు అన్ని దేవతలని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. బయలుదేవతను పూజించాడు, అలాగే దేవుడు అష్టారోతు దేవతను పూజిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, కనాను దేశంలో నివసిస్తున్న ఇతర జాతుల వారి యొక్క పిల్లల్ని కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. అట్లు ఆ విధంగా వీరు దేవునికి కోపం తెప్పించారు. అందుకని ఈ విషయం కూడా ఆ షిలోహులో ఆయన దేవునికి కోపం వచ్చినట్లుగా మనం ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. పూర్వము నేను నా నామము నిలిపిన షిలోహు నందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యమును చూడుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా ఇశ్రాయేలులు కూడా అక్కడ కూడాను, అంటే ప్రభుని యేసుక్రీస్తు అక్కడ కూడా షిలోహు నుండి దేవుని బిడ్డల తర్వాత ఆయన మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించాడు. కానీ ఆ ప్రేమించినటువంటి ప్రజల్ని వీళ్ళందరూ కూడా విడిచిపెట్టినవాడు, ఇక్కడ విడిచిపెట్టినవాడై తర్వాత దేవుని బిడ్డలారా యోధా దేశంలో ఉన్నటువంటి యెరూషలేం పట్టణానికి అక్కడికి ఆయనకు ప్రత్యక్ష గుడారం వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా అక్కడికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలు అక్కడ కూడాను ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంచేత షిలోహులో నేను ఎంత గొప్ప కార్యం చేశానో జాగ్రత్తగా అడిగి చూసుకోండి, మీరు జాగ్రత్తగా మీరు విచారణ చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వారందరూ కూడా అట్లే చేశారు. నన్ను విడిచిపెట్టి అక్కడ విగ్రహారాధన చేశారు, అక్కడ బయలుదేవతలను పూజించారు, అలాగే అష్టారోతు దేవతను పూజించారు, మేకా తయారు చేసిన ప్రతిమ పూజలు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ నేను బలిపీఠములన్నీ వారి బలిపీఠములను కొట్టివేయమన్నాను, అలాగే దేవతా విగ్రహాలని కొట్టివేయమన్నాను. కానీ మీరు ఏమీ చేయలేదు, ఆ పనులు చేయలేదు. చేయకపోగా వారి బలిపీఠముల దగ్గర మీరు బలు అర్పిస్తూ ఉన్నారు, వారి యొక్క దేవతల దగ్గర మీరు పూజలు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నాకు కోపము రగులుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా షిలోహు నుండి ప్రభువు ఎందుకు వెళ్ళిపోయాడు? కారణాలు ఏమిటి అంటే వారు చేసినటువంటి దుష్టత్వమును బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక దేవుని బిడ్డలారా ఆ దుష్టత్వం ఏమిటంటే ఇవే. దేవునికి స్తోత్రం. ప్రభు వారి బలిపీఠాలని కొట్టివేయమన్నాడు, వారి విగ్రహాలన్నీ కూడా కూలదోయమన్నాడు, వారితో మీకు స్నేహం వద్దు అన్నాడు. చెప్పిన మాటలే వినకుండా మళ్ళీ అవే చేశారు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని కోపం వారి మీద రగులుకొన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక అందుచేత దేవుని బిడ్డలారా దేవుని కోపం వారి మీద రగులుకొనడం చేతనే దేవుని బిడ్డలారా అందుకనే షిలోహుకు నేను గొప్ప కార్యము జరిగించాను, షిలోహాను నాశనం చేశాను అని ఇశ్రాయేలు ప్రజలకి అక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విధంగా నాశనం అయిపోయినది? దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఈ విధంగా దేవుని బిడ్డలారా ప్రభువుని విడిచిపెట్టి అనే దేవతలను కొలవటమే కాదు, ఆ ప్రభు కోపం తెప్పించడమే కాదు, కానీ దేవుని బిడ్డలారా షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఏమి జరుగుతున్నది? అక్కడ ఏలీ ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుని బిడ్డలారా ఆయన చాలా వృద్ధుడై ఉన్నాడు. దాదాపు 98 సంవత్సరాలు ఆయనకు వచ్చినవి. ఆయన చూపు మందగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన పని చేయలేనివాడుగా ఉన్నాడు. అయితే అక్కడ ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అయితే ఆయన కుమారులు ఇద్దరు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హోప్ని, ఫీనహాసు అనేటువంటి 2 కుమారులు ఉన్నారు. వారు యాజకత్వం జరిగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని బిడ్డలారా అక్కడ యాజకత్వం జరిగిస్తూనే అక్కడ కనాను స్త్రీలు కానీ లేదా ఇశ్రాయేలు ప్రజల స్త్రీలు కానీ అక్కడికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా వారు యాజకత్వం చేసేవారు చాలా పరిశుద్ధంగా ఉండవలసినటువంటి జీవితాన్ని గడపాల్సిన వారు. దేవుని బిడ్డలారా అక్కడ ఆ స్త్రీలతో వ్యభిచారం చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరంలోనే, పరిశుద్ధ దేవుని యొక్క ప్రాంగణంలోనే, ఆ పరిశుద్ధ దేవుడి నివాసమైన స్థలంలోనే ఎలాంటి అప్రాచ్యమైన పని చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుని కోపం రగులుకొన్నది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు, ఫిలిష్తీయులు దేవుని బిడ్డలారా యుద్ధానికి వచ్చారు. పోయే వారం కూడా చదువుకున్నాం మనం. వారు యుద్ధానికి వచ్చారు. దేవుని బిడ్డలారా యుద్ధానికి వచ్చినప్పుడు వీరేం చేశారంటే చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. యుద్ధంలో చనిపోతుండగా ఈ ఫీనహాసు, హోప్నిలు ఏం చేశారంటే అయ్యో మన ప్రజలందరూ కూడా చనిపోతున్నారు కాబట్టి మనము దేవుని మందస్థాన్ని యుద్ధభూమికి తీసుకుని వెళితే అక్కడ మనకి జయం వస్తుంది, దేవుడు మనకు జయం ఇస్తాడని చెప్పి వాళ్ళిద్దరూ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందస్థాన్ని తీసుకుని బయటకు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త గమనించాలి దేవుని బిడ్డలారా. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలసిన వాడు ప్రధాన యాజకుడు ఒక్కడే. కాబట్టి యాజకులు కూడా, మామూలు యాజకులు కూడా వెళ్ళకూడదు. ప్రధాన యాజకుడు మాత్రమే, ఏలీ మాత్రమే వెళ్ళాలి. కానీ వీళ్ళిద్దరు లోపల ప్రవేశించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు అపవిత్రమైన పనులు చేస్తున్నారు, దుర్మార్గమైన పనులు చేస్తున్నారు, చాలా దుష్టత్వం కలిగినటువంటి వారు. వీరు ఆ అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టి దేవుని మందస్థాన్ని దేవుని బిడ్డలారా బయటికి తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధభూమికి తీసుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. యుద్ధభూమికి తీసుకుని వెళ్తే దేవుని బిడ్డలారా ఏమైనది? యుద్ధభూమిలో దేవుని బిడ్డలారా ఈ యొక్క హోప్నిని, ఫీనహాసుని ఆ యొక్క ఫిలిస్తీన్ల సైన్యము చంపేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు అక్కడ హతమైపోయారు. వెంటనే అక్కడ ఒక ఇశ్రాయేలు లో ఒకడు ప్రాణ భయం చేత దేవుని బిడ్డలారా యుద్ధభూమి నుండి పారిపోయి వచ్చి ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని, చనిపోయిన విషయాన్ని ఇదిగో ఏలికి చెప్పడానికి పరిగెత్తుకుని వస్తాడు దేవుని మందిరానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరానికి వచ్చి దేవుని బిడ్డలారా ఇదిగో నాయన 2 కుమారులు మరి ఫిలిష్తీయులు చంపేశారు, వారు హతమైపోయారు నాయన, దేవుని మందస్సము వారి చేత పట్టబడిపోయింది, వారు పట్టుకొని వెళ్ళిపోయారని చెప్పాడు. వెంటనే దేవుని బిడ్డలారా ఏలీ పెద్ద స్థూలకాయం కలిగిన వాడు. అంటే ఈ ప్రధాన యాజకుడు ఎలా స్థూలకాయం ఎందుకు వచ్చింది? అక్కడ దేవుని బిడ్డలారా ప్రజలు తీసుకుని వచ్చినటువంటి దహన బలులు, పాపరిహార్థ బలులు అన్ని కూడాను మళ్ళీ బాగా క్రూవు పెట్టినటువంటి ఆ తొడలని, మంచి క్రూవు పెట్టినటువంటి భాగాలన్నీ కూడాను వీరు ముందుగానే ప్రభువుకు సమర్పించకుండా వీరే ఇంటికి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాంసంతా తిని ఈ ఏలి పెద్ద స్థూలకాయుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా బరువు కలిగిన వాడు. 98 సంవత్సరాలు ఉన్నాయి. చాలా బరువు ఉన్నాడు ఆయన. దేవునికి స్థూలకాయుడు అని వ్రాయబడి ఉన్నది. ఈ స్థూలకాయం ఎందుకు వచ్చింది? యాజకుడికి బాగా బలిసిన తొడలు, కొవ్విన తొడలు, ఆ మాంసం అంతా తిన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుని బిడ్డలారా అతని దేహం అంతా కూడా బలిసిపోయి బాగా స్థూలకాయుడు అయిపోయాడు. వెంటనే ఈ వార్త విన్న వెంటనే అయ్యా నీ కుమారులిద్దరూ చనిపోయారు, దేవుని మందసం పట్టబడినని చెప్పగానే దేవుని బిడ్డలారా ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. అతనికి హార్ట్ అటాక్ వచ్చేసింది. హార్ట్ అటాక్ వచ్చి దేవుని బిడ్డలారా అలాగనే వెనక్కి ఆయన దేవుని మందిరం ద్వారం దగ్గర కూర్చొని, ఒక పీట మీద కూర్చొని ఉన్నాడు. కూర్చున్నవాడు వెంటనే గుండె ఆగిపోయి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసి వెంటనే వెనకకి విరుసుగు పడేసరికి మెడ ఇరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వార్తను దేవుని బిడ్డలారా మళ్ళీ ఇతనే ఈ వార్తను మళ్ళీ పరిగెత్తి ఆ షిలోహులో ఉన్న ప్రజలందరికీ చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజలకి. అంత మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళిపోయాడు.
విడిగి వెళ్ళిపోయి దేవుని బిడ్డలారా, ఫీనెహాసు భార్య అప్పుడే ఆవిడ నవమాసాలు ఉన్నవి, పిల్లల కలిగి ప్రసవ దినము ఆ దినమున దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె పిల్లలు కట్టడానికి నొప్పులు వస్తున్నాయి. ఆ సమయంలో దేవుని బిడ్డలారా ఇతరుపై ఆ వార్త చెప్పాడు. ఆ వార్త తెలిసింది ఆవిడికి. తెలిసి ఆవిడ ఎంతో భయభక్తులు కలిగినటువంటి బిడ్డ, చాలా ఆత్మీయురాలు దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం కలుగునుగా. ఆవిడ ఫీనెహాసు కంటేను అలాగే ఏలీ కంటేను కూడాను చాలా భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని మనము అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఆమె ప్రసవేదన వస్తున్నది. వస్తువు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం నుంచి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుడు కంటివనిరి కానీ ఆమె పితృత్వం ఇయ్యకయు లక్ష్యపెట్టకయు ఉండినదై దేవుని మందసము పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతియు తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని తన బిడ్డకు ఈ కాబోదు అను పేరు పెట్టిన చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి వార్త వినరు దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. మందసము పట్టబడినది ముందు వినగానే ఆమె హృదయం అంతా కూడా పగిలిపోయినది. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత మామ చనిపోయాడని తెలుసుకున్నది. ఆ తర్వాత దేవుని బిడ్డలారా తన భర్త చనిపోయాడు యుద్ధ భూమిలో. దేవునికి స్తోత్రం. ఎందుకు చనిపోయాడు, మామ ఎందుకు చనిపోయాడు, అసలు మందసం ఎందుకు పట్టబడినది ఆవిడ వెంటనే ఆవిడకి అర్థమైపోయింది. ఏమై అర్థమైపోయింది దేవుని బిడ్డలారా, ఆ ఆత్మీయురాలికి దేవుని బిడ్డలారా అంతరంగంలో దేవుని యొక్క మర్మం బోధించబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని జాగ్రత్త గమనించే, ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభావము, దేవుని యొక్క ప్రభావము, దేవుడే మనల్ని రక్షించిన ప్రభువే. ఆ ప్రభువే ఇశ్రాయేలు షిలోహు నుండి వెళ్ళిపోయాడు. మందసం పట్టబడినది ఫిలిష్తీయుల చేతికి పట్టబడినది అని వినగానే దేవుని బిడ్డలారా మనలో నుండి ప్రభావం వెళ్ళిపోయినది, ఇశ్రాయేలులో నుండి. అయ్యో దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి దేవుని బిడ్డలారా చూడండి, ఆవిడ చనిపోతూ కూడా దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయినది మనలో నుండి అని ప్రాణం విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రభావము వెళ్ళిపోయినదని దేవుడే వెళ్ళిపోయాడు. దేవుడే ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానాలేంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. న్యాయాధిపతి గ్రంథంలో మనం చదువుకున్నాము. ఆ తరము వారు లేరు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యములు చూసిన తరము వారు లేరు. కొత్త తరము వచ్చింది. కొత్త తరము దేవుని బిడ్డలారా, ఈ కొత్త తరానికి పాత తరం వారు దేవుని యొక్క ధర్మశాస్త్రము సరిగా బోధించినట్లు లేరు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త గమనించండి. ఈనాటి దినాలలో కూడా దేవుని బిడ్డలారా మన పెద్దలైన మనం ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నాము. కానీ ప్రభు మందిరానికి వెళ్తున్నాము, ఆరాధిస్తున్నాము, సేవించుచున్నాము. కానీ మన బిడ్డలకి సరిగా బోధించడం లేదు. మన బిడ్డలకు కూడా దేవుని మందిరానికి రావాలని, ఆ దేవుడే మన ప్రభువే వారికి కూడా దేవుడిగా కలిగి ఉండాలని మనం బోధించడం లేదు. ఈ దినాల్లో కూడా అదే జరుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం తరమవారు దేవుని బిడ్డలారా మన ప్రభునందు విశ్వాసం కలిగి ఉన్నాం, మంచిదే. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు అనేకం చూస్తున్నాం, మనం అనేక సాక్ష్యాలు కలిగి ఉన్నాం. దేవుడు మనకు చేసిన మేలులు అనేకములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. అయితే మనము మన బిడ్డలకు కూడా ఆ మేలుల గురించి చెప్పాలి, ధర్మశాస్త్రాల గురించి చెప్పాలి, ప్రభు యొక్క రక్షణ సువార్తను వారికి బోధించాలి. వారు కూడా ప్రభువును ఆశ్రయించేటట్టుగా, ప్రభువును సేవించేటట్టుగా, ఆరాధించేటట్టుగా వారికి కూడా మనం నేర్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు కొత్త తరానికి నేర్పకపోవడం వలన దేవుని బిడ్డల వారందరూ కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమైన పరిస్థితి విగ్రహారాధనలోకి వెళ్ళిపోవట. దేవుడు అన్నాడు, దేవుని బిడ్డలారా మీకు అట్టి వారందరూ కూడా విగ్రహారాధికులందరూ కూడా అట్టి విగ్రహాలన్నీ కూడా మీ పక్కలో శూలములలాగా ఉంటాయన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుళ్ళ జాగ్రత్తగా గమనించండి. మనం ప్రభువును విశ్వసించాం, ప్రభువును నమ్మాం, రక్షణ పొందాము. కనుక ప్రభావం మనతో ఉన్నది, దేవుడు మనతో ఉన్నాడు. ఈ ప్రభావం వెళ్ళిపోకూడదు. మన కుటుంబంలో ఉన్న వారందరితో కలిసి ఉండాలి ఆ ప్రభావము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని అపోస్తలుడు పౌలు కూడా దేవుని బిడ్డలారా 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడు పౌలు కూడా ఈ విషయాలు కొన్ని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి,
నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసకి బారెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, జీవం గల దేవుని ఆలయముగా మనం ఉన్నాము. ఆలయముగా మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దని చెప్తూ ఉన్నాడు. అలాగే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కనానీయులతో మీరు నిబంధన చేసుకునవద్దు అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. వారి దేవతలను మీరు ఆరాధించవద్దు, పూజించవద్దు, వారి యొక్క బలిపీఠములకు మీరు బలులు అర్పించవద్దు, వారితో మీరు వియ్యాలు అందుకోవద్దు అని ప్రభువు స్పష్టంగా చెప్పాడు. ఇవాళ మనకు నూతన నిబంధన ప్రకారం కూడా దేవుని బిడ్డలారా మనకు కూడా బోధించబడుతున్నది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పారెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఫీనెహాసు యొక్క భార్య ఎంతగా విలపించిందో కదా, చనిపోతూ కూడా ప్రభావము ఇశ్రాయేలును విడిచి వెళ్ళిపోయినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి? వారు కలిగిన దుష్టత్వమును బట్టి, వారు దుష్ట క్రియలను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, వారు దుష్ట క్రియలు ఎంత భయంకరమైనవి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని యొక్క ప్రభావం అనగా దేవుడే వారిని విడిచి వెళ్ళిపోయే ప్రభావం, ఆ భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, షిలోహము అంతా కూడా నాశనమైపోయినది. ఆ పట్టణం అంతా కూడా నాశనమైపోయినది. ఆ షిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ నిబంధన, ఆ మందసం ఉన్నటువంటి ఆ గుడారం అంతా కూడా నాశనమైపోయినది. దేవునికి స్తోత్రం. మందసం ఒకటే పట్టబడిపోయినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు అస్తారోతుకు తీసుకుని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చెప్పిన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ షిలోహులో ప్రభు ఉన్నాడు. ప్రభు నన్ను తప్ప మరొక దేవుడిని మీరు ఆరాధించకూడదని చెప్పాడు. కానీ వీరందరూ కూడా షిలోహులో దేవుడు ఉన్నప్పటికీ వారి విగ్రహాలు పెట్టుకుని వేరే విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి కోపం వచ్చింది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. నేను సర్వశక్తి గల దేవుడను, అవన్నీ విగ్రహాలే. దేవునికి స్తోత్రం. అవి నిజమైన దేవుడు కాదు అని ప్రభు చెప్పినప్పటికీ వీరు వినలేదు. వారు నిబంధన చేసుకున్నటువంటి ఆ కనాను దేశం వాళ్ళతో దేవుని బిడ్డలారా ఐకమత్యం కలిగి వారు సేవించుతున్నటువంటి ఆ దేవతలను పూజించారు, ఆరాధించారు. దేవునికి కోపం వచ్చింది. దేవుని బిడ్డలారా అయితే కోపం వచ్చింది. నిబంధన మనసు ప్రభావం కలిగినది. అయితే దేవుని పట్టబడినది. అయితే దేవుని బిడ్డలారా వీరి మీద కోపం చేత పట్టబడింది. ప్రభు విడిచిపెట్టాడు, వారిని వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లి వెళ్ళి వాళ్ళు ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబ్నేజరు నుండి ఉష్ట్రోతులకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదురు దాన్ని ఉంచిరి. జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా. దాగోను గుడిలో ఉంచారు మందసాన్ని. ప్రభావం వెళ్ళిపోయినది. దేవునికి స్తోత్రం. ప్రభావం అక్కడ ఉన్నది. దేవుని ప్రభావం ఉన్నది. దేవునికి స్తోత్రం. దాగోని గుడిలో దేవుని దాగోని విగ్రహం దగ్గర ఎదురుగా పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరుసటి రోజు దేవుని బిడ్డలారా యాచకులు వచ్చారు. యాచకులు వారి దేవతను ఆరాధించడానికి, పూజించడానికి వచ్చేసి ప్రొద్దునే వచ్చి దేవుని బిడ్డలారా తలుపులు తీశారు. తలుపులు తీయగానే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేల బోర్ల పడి ఉండెను. దేవుని స్తోత్రం. జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా. ప్రభావం వెళ్ళిపోయిన దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పదో చూడండి. ఒక విగ్రహం అందులో ఉన్నది దేవుని బిడ్డలారా. దాగోను దేవత ఉన్నది. ఆ దేవతను వారు పూజిస్తూ ఉన్నారు. ప్రాతకాలం లేచి ఆరాధించే అలవాటు ఉన్నది వాళ్ళకి. అందుకని ప్రొద్దునే వచ్చారు. ప్రొద్దునే వచ్చి చూడగానే దేవుని బిడ్డలారా ఆ దాగోను దేవత ఎలా పడింది? బాళ్ళ నిబంధన మందసానికి ఎదురు పడిపోయిందట. దేవునికి స్తోత్రములుగా. అంటే ఆ దాగోను దేవత విగ్రహం కూడా దేవుని బిడ్డలారా దేవునికి సాష్టాంగ పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. సర్వశక్తి గల దేవుని యొక్క ప్రభావానికి దేవుని బిడ్డలారా వాళ్ళు సేవించిన ఆ దేవత విగ్రహము కూడా సాష్టాంగ పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రభావం కలిగిన వాడు. మన దేవుని ఆలయమే ఉన్నాము దేవుని బిడ్డలారా. మనము కూడా దేవుని బిడ్డలారా దేవుని ఆలయం అంటే దేవుని మనలోనే ఉన్నాడు. ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. దేవునికి ప్రభావం ఎంత గొప్పదో మీకు చెప్తాను దేవుని బిడ్డలారా. నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా నేను హెడ్ క్లర్క్గా ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాను. పనిచేస్తున్న ఆఫీసు ట్రాన్స్ఫర్ వెళ్ళాను. కొత్తలో వెళ్ళిన వెంటనే దేవుని బిడ్డలారా నాకు సీట్ ఏర్పాటు చేయబడి ఉంది అక్కడ. ఆ చేయబడిన పక్కనే దేవుని బిడ్డలారా దాని ఎదురుగానే ఒక పటం పెట్టి ఉన్నది. అది ఒక దేవత విగ్రహం. అది
ఆ దేవత పటం అది. ఆ పటానికి పూజలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగరబత్తులు వెలిగిస్తూ ఉన్నారు, టెంకాయలు కొడుతూ ఉన్నారు, అక్కడ పూలమాలలు వేస్తూ ఉన్నారు ఆ పటానికి. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే పూర్వకాలం ఆ ప్లేస్ లో ఉన్నటువంటి ఆ హెడ్ గుమాస్తా గారు చేసేవాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి నేను వెళ్ళాను. నేను వెళితే ఏం చేయాలి? నేను నా ప్రభు, నేను నా రక్షకుడు, నా దేవుడు, నా ప్రభు, నా యేసయ్యనే సేవిస్తున్నాను. నేను ఎలా సేవించాలి? ఆ పటానికి ఎలా పూజ చేయాలి? నేను చేయనన్నాను, చెప్పేశాను. అయ్యా నేను చేయను, ఈ పటం ఇక్కడ ఉన్నది కాబట్టి నేను చేయను. నేను ఆ అగరవత్తులు వెలిగించను, ఆ పూలదండలు వేయను, ఆ టెంకాయలు కొట్టను. అది నా పనిగా నేను ప్రభుని నమ్ముకున్నాను. నా ప్రభువే నా దేవుడు, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి నాకు మరొక దేవత కానీ మరొక దేవుడు కానీ లేడు. నేను పూజ చేయను అని చెప్పేశాను. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అలాగైతే ఎలాగండి? అందరి దేవుళ్ళు ఒకటే కదా అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి దేవుళ్ళు ఒకటనే మీకు కావచ్చు, కానీ నాకు మాత్రం నా దేవుడు ఒక్కడే దేవుడు, సర్వశక్తి గల దేవుడు నా ప్రభువే. ఆయన తప్ప మరొక దేవుడిని సేవించడం అని చెప్పేసి నేను పూజ చేయడం మానేసి అంతే బిడ్డలారా. ఆ పటానికి నేను చూడటం కూడా, అక్కడికి పోతే నాకు ఆ పటం చూడగానే నాకు ఒంట్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక పూరకంలాగా అది ఒక కోపం వస్తుంది నాలో. దేవుని స్తోత్రం కలుగునుగా. నాలో క్రోధం వస్తుంది. వచ్చేసి ప్రభువుని వేడుకుంటా ఉన్నాను. ప్రభువా, ఈ పటం నా ఎదురుకు లేకుండా పోవాలి నాయన, ఇది ఉండకూడదు ప్రభువా, దీన్ని తీసివే ప్రభువా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాయన. ప్రభువా, నువ్వే గొప్ప దేవుడు, మహాదేవుడు తండ్రి నాయన, సర్వశక్తి గల దేవుడు నీదుట ప్రభా. ఇలాంటివన్నీ కూడా ఏవి కూడా నిలవలేవు నాయన. ప్రభువా, దీన్ని తీసివేయండి, నాకు ఇది వద్దు ప్రభువా, నా ఎదురుగా నా వద్దు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 15 రోజులు చేశాను ప్రార్థన. 15 రోజులు ఉదయకాలం పొద్దున్న నేను వెళ్ళటం అక్కడికి, ఆ ఎదురుగా నా టేబుల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నాకు ఎదురు కనపడితే నేను ప్రభువుకి ప్రార్థన చేస్తున్నానండి. నాకు మనసంతా విఫలమైపోయేది. దేవునికి స్తోత్రం ప్రార్థన చేసేవాడిని. ఈ విధంగా 15 రోజులు చేసిన తర్వాత దేవుని బిడ్డలారా, ప్రొద్దునే ఆఫీస్కి మామూలుగా వెళ్ళాను. అందరికంటే ముందే వెళ్ళి తాళం తీస్తున్నాను. తాళం వాచ్మెన్ వస్తున్నాడు. అదంతా ఊడ్చేటువంటి వాచ్మెన్ వచ్చేవాడు దేవుని బిడ్డలారా. అప్పుడు ఈయన చూసిన తర్వాత నేను ప్రార్థన చేసుకుని అలా కళ్ళు తెరిశాను. అతను ఊడడానికి నా టేబుల్ దగ్గర అటు వచ్చాడు. ఊడుస్తుంటే ఏమైంది దేవుని బిడ్డలారా, ఆ పటానికి ఉన్నటువంటి గ్లాస్ ఉన్నది చూసారా, ఆ గ్లాసు పట పగిలిపోయి కింద పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. ముక్కలై పడిపోయింది ఆ గ్లాసు. ఆ పటానికి ఉన్నటువంటి ఆ గ్లాసు, ఆకారానికి ఉన్న గ్లాసు పటపట పగిలిపోయి కింద పగిలిపోయి అందులో ఆ బొమ్మ ఆ పేపర్ మీద వేసింది కదా, ఆ బొమ్మ ముందుకు ఉబ్బి ఇలా వచ్చేసి. దేవుని స్తోత్రం కలుగునుగా. వాడు వాచ్మెన్ ఉన్నాడు. ఏంటి సార్ అది పగిలిపోయింది, ఏంటి సార్ అది ఊడిపోయింది, దానత్రదే పగిలిపోతుంది, దానత్రదే ఊడిపోయింది సార్, ఏది ప్రభు ఏది ఊడిపోయింది అని చెప్పి అంటున్నాడు. అది అంతేలే, అవన్నీ ఊడ్చేసి తీసేసి ఇక అక్కడ లేకుండా చేసి ఎక్కడ తీసేయమన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ విధంగా దేవుని బిడ్డలారా, మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము కనుక దేవుడు మనలో ఉన్నాడు. దేవుని ప్రభావం మనలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ప్రభావం యొక్క మహాశక్తి ఏంటిది? దాగోని గుడిలో పెట్టినటువంటి నిబంధన మందసం ఎదుట దాగోని యొక్క దేవత సాష్టాంగపడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మరుసటి దినమే కూడా మళ్ళీ వచ్చారు, నిలబెట్టారు మళ్ళీ వాళ్ళు. కనుక వారు దాగోను లేవనెత్తి వారి స్థానమందు మరలా ఉంచారు. ఆ మర్నాడు వారు ఉదయమునే మళ్ళీ ఉదయం వచ్చారు. యెహోవా మందసము నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యెహోవా మందసము ఎదుట బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. దేవునికి స్తోత్రం. గడప వద్ద పడి ఉండెను. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాశక్తి ప్రభావం ఎట్టిదో దేవునికి స్తోత్రం. ఫీనెహాసు భార్య అంటున్నది, ఇశ్రాయేలు విడిచి ప్రభావం వెళ్ళిపోయినది. దేవునికి స్తోత్రం. కానీ వీరిని విడిచింది, కానీ దేవుని యొక్క ప్రభావం ఎక్కడ కూడాను దేవుని బిడ్డలారా పోలేదు. దేవునికి స్తోత్రం. నిబంధన మందసం ఎక్కడ ఉందో ఆయన ప్రభావం ఉన్నది, ఆయన మహిమ ఉన్నది. దేవుని జాగ్రత్త గమనించండి. మనమే దేవుని యొక్క నిబంధన మందసముగా ఉండాలి. దేవుని యొక్క నిబంధన మందసముగా మనం ఉన్నప్పుడు, దేవుని వాక్కు మనలో ఉన్నప్పుడు, జీవంగల దేవుడే మనలో ఆలయముగా మనం ఉన్నప్పుడు, జీవంగల దేవుడు మనలో నివాసం ఉన్నాడు. ఆయన ప్రభావం మనలో ఉన్నది. అందుకనే దేవుని బిడ్డలారా, నేను పనిచేసే ఆఫీసులో కూడా నా ఎదురున్న పటం కూడా పగిలిపోయి ఆ ముక్కలు అయిపోయి గ్లాసు. దేవుని బిడ్డలారా, ఆ పటము యొక్క ఆ పేపరు ఉబ్బి ముందుకు వచ్చేసింది. వాడు ఆశ్చర్యపోయాడు. ఒక్కడే ఉన్నాడు, ఎవరు రాలేదు ఇంకప్పటికి ఆఫీస్కి. ఇదేంటి సార్, దానత్రదే పగిలిపోయింది సార్, దానత్రదే పగిలిపోయింది సార్. పగిలిపోద్ది అంతే, పోయింది కానీ మొత్తం తీసి పారేసేమని దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ దినం నుండి దేవుని బిడ్డలారా, ఆ విగ్రహానికి పూజ లేదు. నేను ఉన్నంతకాలం, ఆ ఆఫీసులో పనిచేసినంత కాలము దేవుని బిడ్డలారా, ఆఫీసులో ఇక ఏ పటానికి పూజ లేదు.
దేవుని యొక్క మహాప్రభావం అలాంటిది, దేవుని యొక్క మహాశక్తి అలాంటిది. అసలు ఆ ఆఫీసులో పూజలే లేవు. దేవునికి పూజ అనేది మాట లేదు. దేవునికి స్తోత్రం. నేనున్నంత కాలం కూడా పూజలు లేవు. దేవునికి స్తోత్రం గెలుడు గాక. కనుక దేవుడి నేను ప్రమోషన్ వచ్చేసింది, ఇంకో పోస్ట్కి వెళ్ళిపోయాను. అప్పటి వరకు అక్కడ పూజలు లేవు, ఏమి లేవు ఇంకో విగ్రహానికి. దేవునికి స్తోత్రం. మన దేవుడు అంత గొప్ప దేవుడు, మహాదేవుడు. దేవునికి స్తోత్రం గెలుడు గాక. కనుక దేవుడిలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క దుష్ట క్రియలను బట్టే ప్రభు కోపించి దాన్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం గెలుడు గాక. అందుకే కీర్తనాకారుడు 78వ అధ్యాయము 60వ వచనం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు విడిచిపెట్టిపోయాడు ప్రభు అక్కడ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన, షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిలారా, జాతకమైన మనుషులు సంస్థాపన చేశారు. నువ్వు ఇక్కడ రమ్మని చెప్పారు, ప్రభు ఉన్నాడు, మంచిదే. దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పాటు చేసినటువంటి దేవుడిలారా, ప్రత్యక్ష గుడారమును అక్కడ నిలబెట్టారు, మంచిది, అక్కడ ఉన్నాడు. కానీ దేవుడిలారా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఆ పైన కీర్తనాకారుడు పైన చెప్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 78వ కీర్తన, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాతకం 58వ వచనం, వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవునికి స్తోత్రం. విగ్రహాలు పెట్టుకొని రోషం కలుగజేశారు. ఇందా చెప్పాను, ఒక ఆయన మేకానటువంటి ఆయన ఇంట్లో విగ్రహాన్ని పెట్టాడు. అందరూ వస్తుంటారు, పూజలు చేస్తున్నాడు అందరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడిలారా, అష్టారోతు దేవతను పూజలు చేస్తున్నారు. ఎత్తైన చోట ఆ దేవతలకు దేవుడిలో బలిపీఠాలు కడుతూ ఉన్నారు. అదే అన్నాడు, ఉన్నత స్థలంలో కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహు అసహించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలుని అసహించుకున్నాడు. దేవునికి స్తోత్రం. వారంటే ఇష్టం లేకుండా పోయింది, వాళ్ళ దుష్టత్వాన్ని చూసి. అందుకనే దేవుని బిడ్డలారా, షిలోహు మందిరమును తాను మనుషులతో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించాను. దేవునికి స్తోత్రములుగా. భూషణమైన దాన్ని అంటే నిబంధన మందస్థాన్ని విరోధులకు అప్పగించాడు అక్కడ. దేవునికి స్తోత్రములుగా. అంటే ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడింది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి? ప్రభువుకి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలారా, మనము ప్రభు ఎడల దుష్టత్వాన్ని కలిగి ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజల్లాగా నూతన నిబంధనలో దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన ప్రశస్తమైన శిలువ యాగమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. కనుక పరిశుద్ధులుగానే దేవుడిలా మనం కొనసాగాలి. అందుకనే దేవుడిలా పరిశుద్ధులుగా ఆయనతో కలిసి నివాసం ఉండాలని దేవుడిలా లోకా సువార్తలు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకా సువార్త 2వ అధ్యాయం దేవుడిలారా, జకరియా మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయం 75వ వచనం చదవండి సార్. లోకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు 1:75. మన జీవిత మధ్యలో చూద్దాం. మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిన పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణను కలుగజేశాను. ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవుని బిడ్డలారా, ఆయన పుట్టినప్పుడు ఆయన ప్రవచించిన ప్రవచనం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. యోహాను పుట్టాడు. యోహాను పుట్టిన తర్వాత జకర్యాకి మాట వస్తున్న తర్వాత ఆయన పేరు పెట్టేటప్పుడు ఆ తర్వాత రక్షకుడు ఉదయించబోతున్నాడు. కనుక ఆ రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మపూడైనటువంటి జకర్యా. మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిన పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణను కలుగజేసెను. మన ప్రభువైన యేసుక్రీస్తును తన ప్రియమైన కుమారుని మన కోసం ఎందుకు అనుగ్రహించాడు? రక్షణగా ఎందుకు అనుగ్రహించాడు? దేవుని బిడ్డలారా, మన జీవిత కాలం అంతయు నిర్భయముగా ఆయన సన్నిధిన పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలని దేవునికి స్తోత్రములుగా. మనము పరిశుద్ధముగా దేవుని సేవించాలి, నీతిగా దేవుని సేవించాలి. మనలో దుష్టత్వం ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రములుగా. కనుక దేవుడిలారా, దేవుడు అది కోరుకుంటున్నాడు.
ఇశ్రాయేలు ప్రజలు దాన్ని పోగొట్టుకున్నారు. అందుకనే దేవుడిలారా ఫీనెహాసు యొక్క భార్య ఇశ్రాయేలులో నుండి ప్రభావం వెళ్ళినది అన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుడిలారా మనము ప్రభు యొక్క మహిమా ప్రభావం పెట్టు తెలుసుకోవాలి. ఆయన ఉన్న స్థలములో దేవుడిలారా జాగ్రత్త గమనించండి. ఇప్పుడు కూడాను దేవుడిలారా జాగ్రత్తగా అంత మాత్రమే కాదు, జాగ్రత్త గమనించిన ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకునుడి. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం చేయవలసినది ఏమిటి దేవుడిలారా? మన ఆలయం చాలా గొప్పది. మన ఆలయంలో ఇదిగో 3 ఆరాధనలు జరుగుతున్నవి, 4 ఆరాధనలు జరుగుతున్నవి. జనము తండోపుతండలుగా వస్తున్నారు. ఇది మన ఆలయము, మన పరిశుద్ధ ఆలయము అని చెప్పి మాటికి అనకూడదట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, మీరు మాటికి చెప్పుకుంటున్నారు. మా మందిరంలో 3 ఆరాధనలు జరుగుతాయండి, మా దగ్గర 6 ఆరాధనలు జరుగుతాయండి. ఉదయకాలము, తెల్లవారుజామున, మధ్యాహ్నము, సాయంకాలము, ఈ విధంగా ఆరాధన వెంట ఆరాధన. జనం తండోపుతండలుగా వస్తారండి. ఇది మా ఆలయం అండి, ఇది మా మందిరం అండి, మా ప్రార్థన మందిరం అండి అని చెప్పుకుంటుంటారు చాలా మంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ దేవుని బిడ్డలారా, వారు క్రియలను, వారి మార్గాలని సరి చేసుకోరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారి నాలుకలు, దేవుని బిడ్డలారా, వారి పెదవులు ఎప్పుడు అవే మాటలు మాట్లాడుతుంటాయి. దేవునికి స్తోత్రం. వారి పెదవులు, నాలుకలు, దేవుని బిడ్డలారా చూడండి, అవే బూతులు మాట్లాడుతుంటాయి. ఏమాత్రం మారు మనసు ఉండదు, ఏమాత్రం మార్పు ఉండదు. ఆరాధనకు మాత్రం వస్తుంటారు. ఇది మా ఆలయము, మా ఆలయంలో మా ఆరాధనలు 6 ఆరాధనలు జరుగుతాయి. మా మందిరం చాలా గొప్పది, ఇది మా ఆలయం, మా దేవుని ఆలయం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, వారి మనసులు మారవు. అందుకనే ప్రభు అంటున్నాడు ఇర్మీయా గ్రంథంలో, ఇశ్రాయేలు ప్రజలను కూడా ఇలాగ ఉన్నారట. ఇలాగ ఉన్న ప్రజలతో అంటున్నాడు, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, నేనున్నానని అనుకుంటున్నారు మీరు ఈ స్థలములో? ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకున్నాడు కండి. మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మీ దుష్ట ప్రవర్తన కలిగి, ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని, యెహోవా ఆలయమని, ఇది నేను నివాసమైన స్థలమని మీరు అనుకుంటే అది ఒట్టిది. మీరు మోసపోతూ ఉన్నారు. నేను ఉండను అక్కడ. షిలోహులో ఏం జరిగినది? నేను అక్కడ ఉండలేదు. ఆ షిలోహులో స్థలాన్ని విడిచిపెట్టాను. నేను ఆ పరిశుద్ధ స్థలముగా మీరు ఏర్పాటు చేసిన స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను నేను. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాగే ఈనాటి మందిరాలు కూడా ఉన్నాయి. దేవుడిలారా, ఇలాగ ప్రజలు అనుకుంటూ ఉన్నారు, ఇది మా ఆలయము, మా దేవుడు ఇక్కడ ఉన్నాడు, అబ్బా ఎన్ని కార్యాలు చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. కానీ మీరు మోసపోతూ ఉన్నారు. నేను అక్కడ ఉండను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు మార్పు లేకపోతే, మీరు మారు మనసు పొందకపోతే అట్టి స్థలంలో నేను ఉండను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కనుక ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకునండి. అందుకని దేవుని బిడ్డలారా, మన మార్గాలని, మన క్రియలని చక్కపరచుకోవాలి. ప్రభు బోధించినట్లుగా, ప్రభు మనకు సెలవిచ్చినట్లుగా, ఆయన మాట ప్రకారము, ఆయన సెలవిచ్చినటువంటి, ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారము మన క్రియలు మారాలి. యథార్థవంతులముగా ఉండాలి. మన ప్రవర్తన సత్ప్రవర్తనగా మారాలి. అప్పుడే మనం దేవుని సన్నిధిని అనుభవించగలము. మన మందిరంలో దేవుని నివాసము, ఆయన నివాసం ఉన్నది, ఆయన ప్రభావం ఉన్నదని మనం ఆనందించగలము, సంతోషించగలము. లేకపోతే మీరు మోసపోయినట్లే అని ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణానికి దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 11వ వచనము, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఏం చేశారు? దాన్ని దొంగల గుహ చేశారు. మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నానని అనుకుంటున్నారు. ఈ దొంగల గుహ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుడిలారా, ఆ తర్వాత కూడా యెరూషలేము పట్టణంలో దేవాలయం కూడా సర్వనాశనం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు? వారు కలిగిన దుష్టత్వం బట్టి, వారి ప్రవర్తన మార్చుకోలేకపోవడం వలనే. దేవునికి స్తోత్రం. విగ్రహారాధన కలిగి ఉండటం వలనే, దేవుని బిడ్డలారా, ధనాపేక్షను కలిగి ఉండటం వలనే, దేవునికి స్తోత్రం, వారందరూ వ్యాపారాలు చేస్తుండటం వలనే, అక్కడ యాచకులు అయితేనేమి, దేవుళ్ళ ప్రధాన యాచకులు అయితేనేమి, ఆ ధర్మశాస్త్రోపదేశకులు అయితేనేమి, అలాగే ఆ దేవాలయ పెద్దలు అయితేనేమి, అందరూ కూడా దేవుని బిడ్డలారా ధనాపేక్షే. అందరూ కూడా దేవుని బిడ్డలారా వారికి వారే ఘనత పొందాలని కోరుకునే వాళ్ళే. దేవుని మహిమపరిచేవారు, ఘనపరిచేవారు ఒక్కడు లేరు. దేవునికి స్తోత్రం పిలుడుగా. షిలోహులో జరిగినట్టే ఇక్కడ జరిగింది. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని నివాసం అక్కడ ఉండదు, దేవుని ప్రభావం ఉండదు.
అందుకనే దేవుడి శిలోహము అనేటువంటి గొప్ప ఆ యొక్క దేవాలయాన్ని వదిలిపెట్టాడు. అంటే పరిశుద్ధ గుడారాన్ని వదిలేశాడు ప్రభు. శత్రువుల చేతికి పట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన కావాలనే పట్టబడ్డాడు. అంతేకాని దేవుని బిడ్డలారా, ఆయన చేతకాకి కాదు, ఆయన శక్తి లేక కాదు, ప్రభావం లేక కాదు, మహిమ లేక కాదు. ఆయన మహిమెట్టిదో ప్రభావం ఎట్టిదో ఆ విగ్రహాల ముందు చూపించాడు. దాగోని గుడిలో ఆయన ప్రభావం ఎంత గొప్పదో, ఆ మహిమ ఎంత గొప్పదో చూపించాడు. అలాగే మన దేవాలయాల్లో కూడా, మన ప్రార్థనా మందిరాల్లో కూడా మనము సక్రమమైనటువంటి మార్గంలో నడిచినట్లయితే, సత్ప్రవర్తన కలిగిన వారమైతే, మనం ఎలాంటి దుస్తత్వము లేకుండా ప్రభువును సేవిస్తూ ఆరాధించున్నట్లయితే దేవుని యొక్క మహిమా ప్రభావాలు మనము కూడా చవి చూస్తాం. అనేకం చూసాం మనం, అనేక సాక్ష్యాలు మనం కలిగి ఉన్నాం. అట్లే ఇంకా ఇంకా అనేక అద్భుతాలు, ఆశ్చర్యకరాలు మన దేవుని మూలముగా ఆ దేవుని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో చూపిస్తాడు దేవుడు. కనుక దేవుడిల మనమును, ఇదిగో పెద్దవారమైన మనమును, అలాగే మన పిల్లలకు కూడా దేవుని యొక్క కార్యములు బోధిస్తూ, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ, దేవుడి మాటలను బోధిస్తూ వారిని కూడా ఆ దేవుని సేవించడానికి, ఆరాధించడానికి నడిపించాలి. దేవునికి స్తోత్రములుగా. ఇశ్రాయేలు ప్రజలు కొత్త తరం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ప్రభువుని మర్చిపోయారు, వారు విగ్రహారాధనకు వెళ్ళిపోయారు. మన సంతానం కూడా విగ్రహారాధనకు వెళ్ళకూడదు. మన సర్వశక్తి గల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తే ఆయననే దేవుడిగా కలిగి ఉండాలి. ఆయన గొప్ప కార్యములు మన పిల్లలు కూడా చూడాలి, గొప్ప ఆశీర్వాదం మన పిల్లలు కూడా పొందాలి. కాబట్టి ఆయన ప్రభావం ఎట్టిదో, మహిమెట్టిదో మన పిల్లలకు కూడా తెలియచేయాలి. దేవుని బిడ్డలారా, దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.